రోజు పవిత్రమైన రోజు హనుమత్ జయంతి. ఈరోజు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం దంతలపల్లి గ్రామంలో మహాకవి శ్రీ బొమ్మరపోతన భాగవత భక్త సమాజం దంతలపల్లి శాఖ ఆధ్వర్యంలో కీర్తిశేషులు సామల జయరామరెడ్డి మరియు మేడేపల్లి పుల్లాయప్ప చౌదరి గారుల సంస్మరణ సభ జరిగింది. సమాజంలో ధర్మం నశించినప్పుడు, అధర్మము విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో తన బదులు తన దూతలను, తన అవధూతలను పంపిస్తారు. అటువంటి వారే సుఖమహర్షి కానీ, రమణ మహర్షి కానీ, కాశిరెడ్డి నాయన కానీ అటువంటి అవధూతల కోవకు చెందిన వారే కీర్తిశేషులు సామల జయరామరెడ్డి గారు, కులాయప్ప చౌదరి గారు. బట్ వాళ్ళ సంస్థాన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 57 సంవత్సరాల క్రితమే 1969లోనే ఎవరు ఊహించని రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో జయరామరెడ్డి గారు, కులాయప్ప చౌదరి గారు ఈ యొక్క భాగవత భక్త సమాజాన్ని ఏర్పాటు చేసి అది ఇంతింతై ఒటుడింత అయినట్లు ఈనాడు శాఖోపశాఖలుగా మారి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఈ యొక్క శాంతి పరిమళాలను ప్రసరింపజేస్తూ ఉంది. వారి జీవితం చాలా ధన్యమైంది. వారు కారణ జన్మలు. అటువంటి వారి యొక్క సంస్మరణ సందర్భంగా ఈనాడు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. అశాంతితో అలమటించే ఆధునిక మానవుడికి ఇటువంటి ప్రదేశాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వారి ఉపదేశాలు ఒక ప్రశాంతిని కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు విరివిగా పాల్గొని ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను.